ఫ్రీ బస్ ఉన్న మెట్రో ఫుల్. రోజు సగటున 5 లక్షల మంది ప్రయాణం. 1,00,000 నుంచి 5 లక్షలకు పెరిగిన ప్రయాణికులు. రద్దీగా కంపార్ట్మెంట్లు కిక్కిరిసిపోతున్న ఉమెన్స్ స్పెషల్ బోగీలు. బోగీల సంఖ్య పెంచాలని ప్యాసింజర్ల నుంచి విజ్ఞప్తులు. ఫ్రీ బస్సులతో మెట్రోకు దెబ్బ. 50% మంది బస్సుల్లోనే వెళ్తారు ప్రధాని మోదీ. కాలుష్యం కూడా పెరిగిపోతుంది. ఎన్నికల కోసం మెట్రో ఖజానా ఖాళీ చేస్తారా? ఇట్లయితే మెట్రో దేశం ఎలా ముందుకెళ్తాయని కామెంట్స్. మీరు ఫ్లైట్లో ఫ్రీగా తిరుగుతారు, మహిళలకు ఫ్రీ బస్ వద్దా? ప్రధాని మోదీ కమెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్. జిరాగ్ గుంగురు జిరాగ్, నువ్వు కౌంటర్ ఇస్తావు, చిత్రగుప్తు ఉన్నది ఇక్కడ ఇస్తుంది. అయితే మీకు మాట ఇచ్చిన మొన్న కంప్లీట్గా మెట్రో డీటెయిల్స్ తీసుకొని వస్తానన్న. ద చిట్టా ఈస్ రెడీ. ఇప్పుడు జైది ఫోకస్ చేసుకో ఒకసారి. ఎక్కడ కూడా డైనమిక్స్ ఏమన్నా మెట్రిక్స్ ఇచ్చి రెఫరెన్సీలు లెక్కలు చెప్పి రైండన్న. 1,00,000 నుంచి 5 లక్షలకు పెరిగిన ప్రయాణికులు అని అన్నారు. గంతే. ఎంత ఉండే, ఏమైంది, ఇలా కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఏంది, అసలు ఎంత లోన్లు తీసుకున్నారు, ఏమైంది, ఎంత వాటాలు ఉన్నాయి, ఎందుకు అయింది, ఇది ఏమైనా ముచ్చట మాట్లాడినరా? మాట్లాడలే. అట్లీస్ట్ మిగతా 4 పేజీలో ఉంది అని అన్నారు. నేను 4th పేజీలో కూడా పోయి ఒకసారి చూద్దాం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి కదా వీళ్ళకి ఒకసారి. వీళ్ళ జర్నలిజంలో మనువాడ ఏమిస్తారో ఏమో డేటా కూర్చొని 4 నిమిషాలు జర రీసెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇగో ఫ్రీ బస్ ఉన్న మెట్రో ఫుల్. ఎక్కడ కూడా వీళ్ళు అంకెలతో కూడిన ఏడ కూడా ఇవ్వలే. హైదరాబాద్ మెట్రోను నవంబర్ 2017లో ప్రారంభించారు. తొలుత అమీర్పేట్ నుంచి మియాపూర్ వరకు ట్రైన్స్ నడిపారు. 2019 నవంబర్ నాటికి ఎక్సెట్రా మొత్తం చాటభారతం అంతా రాసిండ్రు. కానీ అసలు లెక్కేంది, పత్రం ఏంది, ఇష్యూ ఏంది, ఎందుకు ఎలాంటి ఇట్లా మాట్లాడాల్సి వచ్చింది, వాట్ వాజ్ ది రీజన్ ఫర్ ది ఫెయిల్యూర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, వాట్ వాజ్ ది ఫైనాన్షియల్ లయబిలిటీ, ఎవడు మాట్లాడలేదు. అండ్ సో యువర్ చిత్రగుప్త, మన చిత్రగుప్త. ఎల్ఎన్టీ అండ్ గవర్నమెంట్ వాటా తీసుకొని చూస్తే చిట్టా డేటా, అబ్సల్యూట్ డేటా. ఎల్ఎన్టీ వాటా 90%, గవర్నమెంట్ వాటా 10%. లార్సన్ అండ్ టర్బో ఏదైతుందో ఈ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోదాం బై 2026 అని చెప్పి అనుకుంటుంది. ఎందుకు అనుకుంటుంది అని అంటే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రమన్ ఫ్రీ బస్ని బ్లేమ్ చేశాడు. మోదీ సర్కార్ బ్లేమ్ చేయలే. అరవింద్ కేజ్రీవాల్ గుంగురు సేట్ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ప్రజలకు నిజాలు చెప్పు, ఏమవుతుందో క్లారిటీ ఇవ్వు, సబ్జెక్ట్ ఇవ్వు. ఫ్రెండ్స్, మీరందరూ మెట్రో ట్రైన్లలో ట్రావెల్ చేసిన వాళ్ళే. మెట్రో అనేది ఇలా మన హైదరాబాద్ గౌరవం కూడా. డేటా ఏమవుతుందని చెప్పకుండా సగం నిజాలు చెప్పే ఈ అడమైన వాళ్ళని ఇలా గడ్డపారదించుదాం. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రమన్ ఫ్రీ బస్ని బ్లేమ్ చేసిండు. మోదీ సర్కార్ కాదు. ఎందుకు బ్లేమ్ చేసిండంటే డేటా చెప్పాలా, వెలుగు పెట్టాలంటే డేటా చెప్పాలా. పీక్ డిమాండ్ ఏదైతుందో అది డిక్లైన్ అవుతుంది రోజు రోజుకి. ప్యాసింజర్లు పెరగడం అనేది కాదు, పీక్ డిమాండ్. నువ్వు ఒక బోగి పెంచాలన్నా, బోగి తీయాలన్నా పీక్ డిమాండ్ మీద ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎఫ్ఎం రేడియోలో ఏదైనా యాడ్ ఇవ్వాలని అంటారు ఫ్రెండ్స్. మీరు ఫోన్ చేయరు, ఒకసారి ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకసారి నేర్చుకున్నట్లు తప్పలేదు కదా, ఫోన్ చేయండి. వాళ్ళు ఏమంటారంటే 9 to 11 o'clock మాకు పీక్ డిమాండ్, ఇప్పుడు ఇస్తే మాత్రం ఇంత ఖర్చు అవుతుంది అంటాడు. అదే మీరు మధ్యాహ్నం తర్వాత 1 గంటకు లేకపోతే 11 నుంచి సమ్ ఎక్సెట్రా టైమింగ్స్ డిఫరెంట్ ఉండొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ కాస్ట్ ఇంత అవుతుంది అని అంటాడు. ఈ పీక్ డిమాండ్ మీదనే బిజినెస్ రన్ అవుతాయి. అట్లీస్ట్ కొన్ని బిజినెస్లు, ట్రాన్స్పోర్టేషన్ అట్లాంటి బిజినెస్. 9 గంటల నుంచి 10:30 వరకు ఆబ్వియస్గా పీక్ డిమాండ్ ఉంటుంది. 8 o'clock నుంచే ఉంటుంది కరెక్ట్గా చెప్తే. బికాస్ ఎవరెవరైతే 9 o'clock రీచ్ కావాలనో, హైదరాబాద్ మెట్రో నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి పోవాలన్నా వేరే మినిమం ఒక 1 hour నుంచి 1 hour 25 minutes ఖచ్చితంగా పడుతుంది. మీరు 3 లైన్లు మారినా, 1 లైన్ మారినా. సో ఫ్యాక్ట్ ఏందనంటే
it is very clear that peak demand is more important in this business, in this at least model of business. Peak demand November 2023 రేవంత్ రెడ్డి గారు, గుంగురు సైడ్ కేజ్రీవాల్ గారు మీకు చెప్తున్నాం వినండి. నవంబర్ 2023 పీక్ డిమాండ్ డిక్లైన్ తీసుకొని చూస్తే నవంబర్ 2023లో 5,50,000 ఉండే, ఇప్పుడు 4,80,000కి పడ్డది. 5 లక్షల మంది ప్రయాణం చేస్తారు. పీక్ డిమాండ్ ఎట్లున్నది? పీక్ డిమాండ్ తగ్గుతున్నది అంటే బోగీలు పెంచాలా తక్కువ చేయాలా? ఇప్పుడు అర్థం చేసుకునే కెపాసిటీ ఉందా అని అడుగుతుంది వీళ్ళు పెద్ద పరిపాలనా దక్షకులు. మళ్ళీ ప్రజా పరిపాలన అందనీయానికి వచ్చి రేడికి పీక్ కట్టలు కట్టనికి మనకందరికీ దరిద్రం దండయాత్ర చేసుకుంటే ఇదే ఫ్రెండ్స్, మీరు అర్థం చేసుకోండి. సో పీక్ డిమాండ్ తగ్గింది అని అంటే ఫైనాన్షియల్స్ అంటే ఆర్థిక వ్యవస్థ మీద ప్రాబ్లం అవుతుందా కాదా? డిమాండ్ సప్లైయే కదా ఏ దందనైనా. డిమాండ్ ఎక్కువ ఉందనుకో, మీ సప్లై తక్కువ ఉందనుకో, మీరు రేట్ పెంచుతారు. ఇవాళ ఒక కారు సంవత్సరం పాటు బుకింగ్ ఉందనంటే మన లోపల చాలామంది ఉంటారు, అన్న ఒక 10 రూపాయలు ఎక్కిస్తానే జర మాకు ఇచ్చారు, అదే నా బర్త్డే ఉన్నది, లేదే మా చెల్లెలు బర్త్డే ఉన్నది, లేదే మా అట్లున్నది గిట్లున్నది, మా బావ గిఫ్ట్ ఇవ్వాలని, జర చూడుండ్రే. మాట్లాడతాం మనం ఇవన్నీ మనం ఇట్లా మాట్లాడుకుంటాం. డిమాండ్ అండ్ సప్లై. సో పీక్ డిమాండ్ దగ్గర మనకు డిక్లైన్ స్టార్ట్ అయిందని అంటే ఆబ్వియస్గా ఫైనాన్షియల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది. ఇది ఎట్లా పడ్డది అని అంటే నేను చెప్పలే, మళ్ళా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రమన్ మాట్లాడిన మాటలు ఏంటంటే కేవలం ఇదే కాకుండా ఈ ఎల్ఎన్టీకి సంబంధించి మెట్రోకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కూడా ఏదైతుందో దాన్ని కూడా మేము మానిటైజ్ చేసేస్తాము, బికాస్ మాకు అది వయబుల్ అవుతలేదు అని అన్నాడు. అందుకనే మేము ఇది వదిలేస్తున్నాం అని అన్నాడు. యాక్చువల్గా బిజినెస్ మోడల్ ఎట్లున్నది అని అంటే చాటభారతం అంతా మీరు చదవకపోయినా శుద్ధ వేస్ట్, నిజంగా చెబుతున్నా. అందుకే నేను పెద్దగా తీసుకోలే, మీకు మాట ఇచ్చినా తీసుకొని వచ్చిన. 65 year కన్సెషన్ మీద నడిచింది ఈ ప్రాజెక్టు, సంతకాలైనవి. గవర్నమెంట్ నుంచి 3,000 కోట్ల రూపాయలు ఒక సాఫ్ట్ లోన్ వచ్చింది. ఎవరికి? ఎల్ఎన్టీకి. ఎల్ఎన్టీ మెట్రో రైల్ కంప్లీట్గా డెప్ట్ బర్డన్ అంటే అప్పు అంటాం కదా మనం, ఎంతున్నది అని అంటే 13,000 కోట్లు. గవర్నమెంట్ ఓన్లీ సాఫ్ట్ లోన్ ఎంత ఇచ్చింది? పెట్టుబడి కూడా కాదు, సాఫ్ట్ లోన్ 3,000 కోట్లు. డెప్ట్ బర్డన్ ఎంత ఉంది ఎల్ఎన్టీకి? 13,000 crores, 13,000 కోట్లు. ఇప్పుడు 2,000 కోట్ల లాస్ అవుతుంది గత కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి, గత సంవత్సరాల నుంచి 2,000 కోట్ల లాస్లోకి మునుగుతున్నది. మళ్ళా మునుగుతున్న దందా మీరు నడుపుతారా అని అడుగుతున్నా. మునుగుతున్న దందా మీరు నడుపుతారా అని అంటున్నా. నేను ఇప్పుడు ఒక ముచ్చట ఏం మాట్లాడుతున్నానంటే కేసీఆర్ కూడా వెనకటికి ఆర్టీసీని ప్రైవేటైజ్ చేస్తానన్నాడు. ఎందుకని అన్నాడు? రెవెన్యూస్ లేవు, బడ్జెట్స్ అలకేట్ అయితలేవు. ఎన్ని రోజులు నేను ఇట్లా వైట్ ఎలిఫెంట్ని మొయ్యాలా, మదపు టెనుగుని ఎట్లా మొయ్యాలా అని చెప్పి శిల్క పలుకులు పలికిండు. తర్వాత కార్మికులంతా బిడ్డ నిన్ను చూడు అని చెప్పినప్పుడు వెనుకకు తీసుకున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని చేయలే, గాయ గత్తర చేస్తారు. మళ్ళా అదే ఎన్ని సంస్థలు నమ్మిందో కాంగ్రెస్ ఈయన చరిత్రలా ఇదే గిరీష్ దారామోని మన చిత్రగుప్తులో ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి అటు పెట్టుమంటే పెడతా లింకులు తీసి. కాంగ్రెస్ ఈయన చరిత్రలో మీరు చూడండి, నేను అన్నీ చెప్పిన, ప్రతి ఒక్క కంపెనీది చెప్పిన, ఎట్లెట్లా వాటాలు ఎట్లెట్లా మీరు మన్మోహన్ సింగ్ సర్కార్ గాయ గత్తర ఇప్పుడు పెడతారు. 4th quarterలో 8th May నెట్ ప్రాఫిట్ అనేది 10% ఇంక్రీజ్ అయిందని చెప్పి వాళ్ళే చెప్పిండ్రు. బట్ హవెవర్ ద పీక్ డిమాండ్ లాస్ వల్ల గత సంవత్సరాల నుంచి 2,000 crores నెట్ లాస్ వాళ్ళు ఇంకర్ అవుతున్నారు ఓవరాల్గా. సో ఇక కరెక్ట్గా మాట్లాడి ఇలా కరెక్ట్గా చేయాలని అంటే 2010లో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ 2020లో కంప్లీట్ అయిపోయి సుమారు కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ అరౌండ్ సమ్ 20,000 crores. సుమారు 20,000 crores ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు చెప్పు ఫ్రెండ్స్, ఏదైనా దందా 2,000 కోట్ల లాస్లలో నడుచుకుంటా గత సంవత్సరాల నుంచి పీక్ డిమాండ్ లాస్ అవుతున్నది. 5,50,000 ప్యాసింజర్ల పీక్ డిమాండ్ నుంచి 4,80,000కు పడిపోతుంది.
ప్రధానమంత్రి మోదీ అన్న మాటలు తప్పేంది అని అడుగుతున్నాను. మ్యాక్సిమం మనము 2 కోణాలు గల ఆలోచించుండ్రు. ఏ 2 కోణాలు అని అంటే, ఫస్ట్ ఈజ్ దాట్ మనం మ్యాక్సిమం బస్ ప్రిఫర్ చేస్తాం. బికాజ్ బస్ స్టాప్ మనకి ఇంకా కొంచెం అందుబాటులో దగ్గర ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటా ఒక ఏరియాలో, అక్కడ మెట్రో రైల్ లేదు. నా షార్టెస్ట్ డిస్టెన్స్ టు మెట్రో లకడీకపుల్ నేను ఉండే ఏరియాలో. సో నాకు ఫీజిబిలిటీ బస్సే ఉండొచ్చు. సో నేను బస్సు పడుతున్నా. అక్కడ మహిళలకు ఫ్రీ అని అనేసరికి అందరు మహిళలు వాడే మెట్రో కూడా వాడతలేరు. సౌలత్ ఉన్నా ఎవరెవరు ఆర్థిక వ్యవస్థ వాళ్ళది. నీకు డెవలప్మెంట్ కావాలని అంటావు. ఇవాళ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మన ఏమంటారు, తెలంగాణ ఆర్ టు దట్ మ్యాటర్ హైదరాబాద్ని విశ్వనగరం లెక్క చేస్తా అని చెప్పి శిల్క పలుకులు పలుకుతారు. అగో హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మారుస్తామని అంటారు. మళ్ళీ గ్లోబల్ సిటీగా మారుస్తానన్నప్పుడు బేసిక్ నెసెసిటీ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదన్నా ఉన్నది అని అంటే అది మెట్రో. బేరి మినిమం. మీరు అమెరికా పోతారు, అబ్బా ఏం సిటీ రా భయ్యా అని అంటారు. ఇవాళ చారిత్రాత్మక ఘట్టాలు మీకు భారతదేశంలో ఎన్నెన్నో ఉంటాయి. ఒక మీరు చార్మినార్ని చూసినా ఒక చారిత్రాత్మక ఘట్టమే. మీరు ఒక గోల్కొండ కిల్లా పోయి ఇట్లా సప్పట్లు కొడితే తానేషా గద్ది దాకా వినిపిస్తుండే. ఇది కాదా చారిత్రాత్మక ఘట్టం? మనం ఒక బిర్లా టెంపుల్ పోయినా అబ్బా సంగే మర్మర్ పత్తర్ల ఆ చెక్కుళ్ళు అబ్బా అని అంటాం. బిర్లా ప్లానటోరియం పోతే కూడా మనం ఆ టెక్నాలజీని మనం అది చేస్తాం. సాలార్జంగ్ మ్యూజియం పోయినా అబ్బా ఏం కలెక్షన్, ఇది భారతదేశంలోనే అతిపెద్ద కలెక్షన్ కదా అని చెప్పి భావిస్తాం. కుతుబ్ మినార్లను చూస్తాం. హైదరాబాద్ ఘన చరిత్ర వాహ్ అని చెప్పి మనం అందరం అనుకుంటాం. మూసీ నది మీదకి వచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కూసున్న ఆ గడ్డ పురాణా పూల్ దగ్గర చెప్తున్నా మీకు అందరికీ, తెలియని వాళ్ళకి చెప్తున్నా హైదరాబాద్ చరిత్ర. హైదరాబాద్ అని అంటే రామోజీ ఫిలిం సిటీ కాదు. నేను రామోజీ ఫిలిం సిటీని ఏమంటలేను, చెప్తున్నా మ్యాక్సిమం ఏమైపోయిందంటే రామోజీ ఫిలిం సిటీ అంటారు. సో ఇవాళ ఏంది అని అంటే మన హైటెక్ సిటీకి రాగానే న్యూయార్క్ లెక్క కనిపిస్తున్నది అని అంటాం. ఇట్ ఈస్ ఆల్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ది ప్రీవియస్ గవర్నమెంట్స్ హ్యావ్ డన్ నథింగ్, బట్ ఐఎమ్ సేయింగ్ that your free schemes are making the state are making the state to run into bankruptcy. అప్పుల కుప్పలలో నూకేస్తున్నది. మీ అధికార దాహం ఇవాళ ట్యాక్స్ పేర్ల దేహాన్ని పిండేస్తున్నది. ఎన్ని ట్యాక్సులు కట్టాలా, ఏడేడ కట్టాలా అని అడుగుతున్నది. ఈ ముచ్చట నేను ఎందుకు చెప్తున్నానంటే, మహిళలు ఎస్పెషలీ మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడమనంటే కొంతమంది అక్కలు చెల్లెళ్ళు, ఇన్ఫ్యాక్ట్ మహిళలు, అమ్మలు అమ్మమ్మలు వాళ్ళందరూ ఏమన్నారు, మేము పెట్టుమన్నాం బిడ్డ, వీళ్ళు పెట్టిరు కానీ సిగ్గు తప్పిన వాళ్ళు మేము పెట్టుమన్నాము, మేము అనలే వీళ్ళు పెట్టిండ్రు. ఫ్యాక్ట్ ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాడికి వస్తే కాంగ్రెస్ సర్కార్ మీకు మహిళలకు ఫ్రీ బస్ అని అంటుంది, కాకపోతే మీ మీద ఆర్థిక బర్డన్ ఎట్లేస్తుంది అని అన్నది ఈ కథనం. ప్రభుత్వ శాఖలో ప్రక్షాళన కాదు, అదేదో భూముల మీద ఏదో మాట్లాడిర్రు వాళ్ళు. భూముల రేట్లు పెంచాలా అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఏదో వచ్చినట్టుంది. 100% పెంచుర్రి కొన్ని దాంట్లల్లో అని, రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచుర్రి అని చెప్తున్నారు. అంటే ఈడ మీకు ఇస్తున్నారు, ఈడ కోస్తున్నారు. ఇప్పుడు సామాన్యుడు ఒక భూమి కొనాలన్నా, ఒక మధ్యతరగతి మనిషి ఒక అపార్ట్మెంట్ కొనాలన్నా మీకేమైనా అర్థమవుతుందా ఫైనాన్షియల్ బర్డన్ ఎట్లుంటుందో? రిజిస్ట్రేషన్ ఛార్జెస్లు 100% పెంచుడు కొన్ని జాగాలల్లా అని అంటే ఇది ఏందని అన్నట్టు అని నేను అడుగుతున్నా. ఈడ పేదరికం కనబడదా? ఈడ మధ్య తరగతి మనుషులు మీకు కనబడరా? కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గరీబీ హటావ్ అని అంటది కదా, గరీబోంకు బడావ్ అనే నినాదం పెట్టుకోవాలా, అనే స్లోగన్ పెట్టుకోవాలా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా. డెవలప్మెంట్కి ఎవరన్నా అగెయిన్స్ట్ ఉన్నారు అంటే అది కాంగ్రెస్ పార్టీ అని అంట. కళలు మాత్రం ప్రపంచ స్థాయిలో భాగ్యనగరాన్ని పెడదాం, హైదరాబాద్ని పెడదాం, తెలంగాణని పెడదాం. మళ్ళీ మెట్రో సంఖ కిందికి పోతుంటే అమ్ముకొని మళ్ళీ అమ్ముకోనికి ఎవడొస్తాడు అని అంటే రాజగోపాల్ రెడ్డి గారికి చెప్పురు, మళ్ళీ కొంటాడేమో. వివేక్ వెంకటస్వామి గారికి చెప్పుండ్రి, కొంటారేమో. లేకపోతే మీ ఆర్థిక దిగ్గజాలు ఎవరైతే కాంగ్రెస్లో ఉన్నారో రాబర్ట్ వాడ్రాకి చెప్పుర్రి, మళ్ళీ కొంటాడేమో. వీళ్ళు కొనరు. వాళ్ళ నల్లధనాన్ని మాత్రం తెల్లధనంగా చూపటానికే భయపడతారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యూ హ్యావ్ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్. మై అప్రహెన్షన్ ఈజ్ మీ స్టాండ్ ఏంది? మళ్ళీ 90% స్టేక్ ఉంది కదా, కొనుక్కోనికే ప్రయత్నం చేయి. మళ్ళీ దాని తర్వాత అదాని అంబానీ రాగానే గాయ గత్తర చేస్తారు. నీకు నడిపే సామర్థ్యం లేదు.
అసలు సంస్థలను ప్రాఫిటబుల్ దిశగా ఎట్లా తీసుకుపోవాలన్నది లేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా కేవలం మీరు ఓట్ల కోసమే ముంగడికి తీసుకొస్తారు తప్ప ప్రజల ప్రయోజనాల గురించి కాదు. అగర్ ప్రజల ప్రయోజనాల గురించి మీరు తీసుకొని వస్తే ఇక్కడ నడుస్తున్న మెట్రో ఎందుకు బొందబెట్టడానికి ప్రయత్నం చేస్తారు? అమ్ముకొని అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడతారు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ ముఖ్యమంత్రి, అనుభవం లేని ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే ఇదే. మీరు మాట్లాడారు కదా రేవంత్ అన్న, 3 సార్ల ముఖ్యమంత్రి మోదీ ఏం అనుభవం ఉన్నదనని మాట్లాడిండు చూడు. బస్సులు వాడితే ట్రాఫిక్ సిచ్యువేషన్స్ మనకు ప్రాబ్లం అవుతున్నది, కాలుష్యం పెరుగుతున్నది. ఇది మెచ్యూరిటీ అంటే. ఈరోజు పోరలు ఎవరన్నా ఉన్నారు అని అంటే మా ఇంట్లో కూడా 10th పాస్ అయిన పోరలు, నాన్న మనం ఫాసిల్ ఫ్యూయల్స్ వెహికల్ ఎందుకు కొంటున్నాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఎందుకు మనం ప్రోత్సహిస్తలేం, మేబీ మనకు ఒక 1 lakh 2 lakhs ఎక్కువ అవుతుంది వచ్చు నాన్న, బట్ మనం ఈవీ వెహికల్స్ కొనుక్కుంటే మనం కాలుష్యాన్ని అరికట్టచ్చు కదా, వి విల్ సేవ్ అవర్ కంట్రీ కదా అని చెప్పి పోరల ఆలోచనలు ఇట్లా పోతున్నాయి. కాకపోతే మీరు మీ సడాంచిన ఏఐసిసిలకేని ఆ కార్యాలయంలోకి పుట్టుకొని వచ్చారు కాబట్టి మీ ఆలోచన ఎట్లుంటుంది అన్నది వీడినే అర్థమైపోతుంది. పాష్పోయిన పరిపాలన మీది మీకేం తెలుసు ప్రజా పరిపాలన అంటే. ఇవాళ అడుగుతుంది చిత్రగుప్తు ఫ్రెండ్స్, వీళ్ళ మాటలకు వీళ్ళు చేసే చాతలకు ఏంటన్నా పొంతన ఉందా అని అంటున్నా. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ అని అంటారు, ఇప్పుడు వెల్త్ కొననికనే ప్రాబ్లం చేసేసారు కదా, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతానని. గరీబీ హటావ్ అని అంటారు, గరీబోంకు బడావ్ అని చెప్పి వీళ్ళే కదా మొత్తం ఏడికాటికి చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, భారతాన్ని మేము వైభవంగా తీసుకుపోతామని అంటారు. ఏం వైభవంగా తీసుకుపోతారు? 50 సంవత్సరాలు పరిపాలన చేసిన కాంగ్రెస్, మళ్ళీ ఇప్పుడు పరిపాలన కోసం ఆశపడుతున్న కాంగ్రెస్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, బుల్లెట్ ట్రైన్ అనేది మీ నెత్తిలకు వచ్చిందా అని అడుగుతున్నా. బుల్లెట్ ట్రైన్ దూరం మాట, బుల్లెట్ తాకితే నా రక్షక బలగాలకు ఒక జాకెట్ ఇప్పియాలన్న ఆలోచన మీకు వచ్చిందా అని అడుగుతున్నా. ఈ ఆలోచన లేనోళ్ళు మీ ఆచరణలతోని ప్రజలను ఆశ్చర్యచకితులు చేస్తారు అనంటే మేము అవులగాళ్ళం అని అడుగుతున్నా. మెట్రో ప్రాజెక్ట్ని బొందబెట్టే ప్రయత్నం అవుతుంది. దిస్ ఈజ్ ద సేమ్ మెట్రో, ఇది చాలా పెద్ద సంస్థ L&T. ఐ వుడ్ రాదర్ సే దట్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్లో కూడా L&T మీద పెడితే మీకు రిటర్న్స్ మంచిగానే ఉంటాయి లాంగ్ టర్మ్లో, సబ్జెక్టెడ్ టు ది కండిషన్స్ అప్లై. మార్కెట్ రిస్క్ అనాలిసిస్ చిత్రగుప్తం చేసి పెట్టొద్దు. వెనకటికి కూడా కొన్ని కిక్ బ్యాక్స్ కోసము వైల్డ్ అలిగేషన్స్ వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వం మీద. కేసీఆర్ గారి ప్రభుత్వం మీద వైల్డ్ అలిగేషన్స్ వస్తే ఇదే L&T మేము చెయ్యం ప్రాజెక్ట్కి జరిగిపోతామని చెప్తే పడిపోయింది, తడిసిపోయింది. ఇలా పైజామాలు తడిసిపోయి ప్రాజెక్ట్ని అట్లట్లా కాదు ఇట్లిట్లా కాదని చెప్పి కాంగ్రెస్ ప్రతిపక్షాలు, ఎస్పెషలీ భారతీయ జనతా పార్టీ, అభివృద్ధికి అర్థం చేసుకునే పార్టీ ఏదైనా ఉన్నదనంటే భారతీయ జనతా పార్టీ కదా. కిక్ బ్యాక్స్ ఆర్ టు దట్ మ్యాటర్ అపీజ్మెంట్ పాలిటిక్స్కి కాంగ్రెస్ ఇక అలాగ వెన్నతో పెట్టిన విద్య అది. దీని మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కదా. వెనకటికి ఒక్కసారి 9 సంవత్సరాలు, నాకు తెలిసి 5-6 సంవత్సరాలు వెనకక్కోండి, ఇదే మెట్రో మీద రభస అయింది. రూట్ మ్యాప్ అట్లా చేయాలి, రూట్ మ్యాప్ ఇట్లా చేయాలని. మేము చేయము రాబోయే ప్రాజెక్టు, చల్ పోన్రి ఎవరికైనా ఇచ్చుకోపోరాని అన్నది ఇదే L&T. దిగొచ్చిండు కేటీఆర్, దిగొచ్చిండు కేసీఆర్. ఎట్లొచ్చిండు? రేవంత్ రెడ్డికి పరిపాలన తెలిస్తే కదా. ఇప్పుడే ఒక వీడియో చూసుకుంటూ వస్తున్నా. వెనకటికి తెలంగాణ ఉద్యమకారులను అడ్డ మీద కూలీలు ఉంటారు, గట్లాంటి వాళ్ళు బిర్యానీ అరిగిపోయేదాకా కొర్రుతారు అని అన్నాడు. ఇవాళ అమరవీరుల గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సోనియా గాంధీని పిలుస్తాడట. తెలంగాణ మీద ప్రేమున్నోడు సోనియా గాంధీని ఎట్లా పిలుస్తారు? మీరే అన్నారు కదా బలిదేవత అని. తను అమరవీరుల ముచ్చట, ఉద్యమకారుల ముచ్చట, వాళ్ళ ఉత్సాహం, వాళ్ళ ఊపిరి మీరేమన్నా మాట్లాడినరా? మాట్లాడగలుగుతారా? అందుకే మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్, ఎలక్షన్ ఇవాళ లేదు, అయిపోయింది. ఇంకొక 5 సంవత్సరాల వరకు మనకు మెయిన్ ఎలక్షన్స్ ఉండకపోవచ్చు. June 4th నాడు ఆబ్వియస్గా మనం అనుకున్న సర్కారే ఈ దేశంలో వస్తుంది, అందులో డౌట్ లేదు. ఫ్యాక్ట్ ఏందనంటే మీరు ఇంకా మారరా? నేను వాళ్ళని అడుగుతున్నా. నేను ఎవరికి ఓటేయాలి గిరీష్ భాయ్? ఎందుకు వేయాలా? అందరూ ఈడు ఉంటాడు, ఆడి గుదుకుతాడు. మార్పు మొదలైంది కదా సార్, మార్పుకు సాక్షిగానరే కదా. ఎస్, మీరు అన్నది వాస్తవం ఉండొచ్చు. ఈడికి ఇట్లాంటాడు, ఈడికి ఇట్లాంటాడు, గీడికి ఇట్లాంటాడు. మనమా నిలబడే ధైర్యం చెయ్యం. ఎలక్షన్లో నిలబడే ధైర్యం చేస్తామా? చెయ్యం. అంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది. ఎలక్షన్లో పైసలు ఖర్చు కావు.
ఎలక్షన్లో పైసలు ఖర్చు కావు, సీరియస్గా చెప్తున్నా. ఇదేంది గిరీష్ భాయ్ నువ్వు ఇంత కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేస్తున్నావు, లక్షలు ఖర్చులు అవుతున్నాయి అన్నట్టు. మనం తీసుకుంటున్నాం కాబట్టి అవుతుంది. రాజకీయం అంటే లక్షలు కావు, లక్షణాలు. అన్న ఒకటి యాద పెట్టుకోండి మీరు అందరూ. నేనేం చెప్తున్నానంటే, టు ఆల్ ద యూత్ ఆఫ్ దిస్ నేషన్, ఐఎమ్ నాట్ గివింగ్ ఆర్ నాట్ టీచింగ్ ఎనీ ఫిలాసఫీ. మీ అందరికీ నేను ప్రవచనాలు చెప్తలేను, హకీకత్లు చెప్తున్నా. అగర్ దేశంలో పైసలు గల్లోడే ప్రధానమంత్రి అవుతుండే అని అంటే ఇవాళ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ప్రధానమంత్రి కాకపోతుండే దేశానికి, అంబానీయో అదానియో ప్రధానమంత్రి అవుతుండే. రాహుల్ గాంధీ దగ్గర ఏమైనా పైసా తక్కువ ఉన్నదా? అలా పార్టీ దగ్గర ఏమైనా పైసా తక్కువ ఉన్నదా? మళ్ళీ ఎంత పీక్ కట్టలు కట్టినా ఎందుకు అవుతలేడు? ఇవాళ మీ చైతన్యం జాగృత అయింది, ఇవాళ మీ మనోధైర్యం గట్టిగా అయింది, మీ ఆలోచన గట్టిగా అయింది, మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. మీ ఆత్మగౌరవం కోసం ఇవాళ ఒక చౌకీదార్ రూపంలో, ప్రధాన సేవకుడు రూపంలో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అనే ఆ వ్యక్తి దేశభక్తుడు ముంగడికి తీసుకుపోతుండు బాధ్యతతో. ఎస్, మనీ ఈజ్ రిక్వైర్డ్, ఐఎమ్ నాట్ సెయింగ్ మనీ డజంట్, అసలు పైసలే అవసరం లేదని నేను అంటలేను. వీళ్ళు దూరం చేస్తున్నారు రాజకీయాలకు మనకు. నేను చెప్తున్నా, మీరు నమ్మండి. వెన్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్, మీరు నమ్ముడు స్టార్ట్ చేయరు, ఆట మొదలవుతుంది. 2014లో మీ ఆట మొదలెట్టినరు. ఈ దేశాన్ని ప్రేమించేటోడు మాకు ప్రధాని కావాలా అని చెప్పి ఆట మొదలెట్టినరు. రూపాయి తిననీయం, తిన్నా మేము వీళ్ళకే ఓటేస్తాం అని చెప్పి పోయినరు. మార్పు రాలే. 2018లో మార్పు చూడలే. బద్దలు భాషింగాలు చేసి వచ్చినాం కదా, గుసాంచిపోయి లోపల. ఆర్టికల్ 370 తీసుడులతో ఏమన్నా తరం అవుతుండేనా? రామ మందిరం 50 నిన్న నాకు కొంతమంది ఫోన్ చేసి భావోద్వేగానికి గురైనరు. 500 సంవత్సరాల రామ మందిరం మన 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 ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం అసలు సాధించుకుంటుండే నా కాంగ్రెస్ ఉండుంటే. లాయర్లను పెట్టి ఆపింది కదా. ఇంకా ట్రిపుల్ తలాక్ మహిళలకు ఇవ్వాలి, తలాక్ ఎంజాయ్, తలాక్ ఎంజాయ్. ఇవాళ వాళ్ళు సగౌరవంగా చట్టసభలలో మన ఏమంటారు పోలీస్ స్టేషన్లలో పోయి ఫైర్ చేస్తారు. అక్కడ తలాక్ అంటే యోగి అని అన్నారంటే వీళ్ళకు తడిసిపోతాయి పైజామా లేడికాడికి. దిస్ ఈజ్ ద చేంజ్. ప్లీజ్ యూ ఆల్సో గెట్ చేంజ్డ్. మీ ఆలోచన ఏమంటారు మార్చడానికి ప్రయత్నం చేయరు. లేకపోతే మనం అందరం మూర్ఛపోవాల్సి వస్తుంది, అట్లాంటి రోజులు వస్తాయి. ఫస్ట్ చిట్టాకి L&T కాస్ట్ ఎంత ఉండే, దానికి సాఫ్ట్ లోన్ ఎంత ఇచ్చింది, దాని తర్వాత వీళ్ళ ఖర్చు ఎంత అయింది, పీక్ డిమాండ్ ఎంత ఉండే, ఫైనాన్షియల్ లాస్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎంత అయింది, ఎందుకు మానిటైజ్ చేయాలని చెప్పి L&T భావిస్తున్నది. వెనుకటికి కేసీఆర్ ప్రభుత్వం వేసిన ప్రెషర్లకు వాళ్ళు ఆన్సర్ ఎట్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు కాళేశ్వరంలో జరుగుతున్న అవకతవకల మీద కూడా వాళ్ళు ఎంత నిష్టగా ఉన్నారు, నిజాయితీగా రెస్పాండ్ అవుతున్నారు. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ లార్సెన్ అండ్ టర్బో. వేరే ఎల్లయ్యమల్లయ్యతోను కావు. ఇంత క్లారిటీ, డీటెయిల్, లెక్కల చిట్టా ఇప్పింది ఇవాళ. వీళ్ళు మెట్రో వద్దంటున్నారు, మళ్ళీ విశ్వనగరం భాగ్యనగరాన్ని ఎట్లా చేస్తారు? ఈ ప్రశ్నకు కాంగ్రెస్ దగ్గర ఏమంటారు ఆన్సర్ ఉందా? మీరు ఆలోచిస్తారా లేక మనందరం అనుభవిద్దామా? మీరు ఆలోచించుండ్రి. సమ్ అదర్ ఎక్కడనో అక్కడ బాస్ నేను చెప్తున్నది వినుండ్రి. మార్పు స్టార్ట్ కావాలా? మీరు అనుకున్న మార్పు ఇవాళ కాకపోవచ్చు, బట్ నమ్మాలి కదా అవుతుందనని. నువ్వు ప్రయోజకుడు అవుతావని చెప్పే కదా మీ నాయన మీ తల్లిదండ్రులు మనల్ని స్కూళ్ళకు పంపిరు, కాలేజీలకు పంపిరు. లేకపోతే మావాడు ఎట్లనో పెద్ద ఓడో టెర్రరిస్ట్ అవుతాడో, లేకపోతే ఈడవుతాడో, లేకపోతే ఆడవుతాడో అని చెప్పి ముందే డిసైడ్ చేసుకుంటుంటే ఇవాళ నేను ఎందుకు నిలబడుతుండే, మీరు నన్ను ఎందుకు చూస్తుండే? నేను కూడా చిన్నప్పుడు ఇట్లా ఉండకపోవచ్చు కదా, కొంచెం ఉంటాయి కదా పోరలకు, పిల్లల ఇన్స్టింక్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా. గవి మనం పర్సెప్షన్ని బిలీవ్ చేసుకొని పోలేం కదా. చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడే కదా, పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చిన్న చిన్న అడుగులు వేస్తాం. మళ్ళీ కొన్ని తప్పులు అవుతాయి. మనుషులమరా నాయన, తప్పులు అవుతాయి. తప్పు చేయని మనిషి ఎవడు ఉన్నాడు? మీ జిందగీలో ఏం తప్పు చేయలేదా మనం? మీరు ఆలోచించుర్రి బ్రదర్. దిస్ కంట్రీ బిలాంగ్స్ టు యూ. ఎవడో ఇటలీకైనా వచ్చి సాధిస్తానంటే అమ్మ సోనియా మాత అని అంటున్నాం మనం. ఏంది ఇది? మీరు ఆలోచించుర్రి. అచ్చ అబద్ధాలు మాట్లాడుతుర్రు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు.